फ्रेंड्स, कुक विद मोनिका की जगह आज कुक विद मोनिका नहीं हो रहा, कुक विद डैडी हो रहा है। देखते हैं आज अपने पापा चिकन करी को कैसे बनाते हैं। कम ऑन गाइस। ఇందులో నేను ఒక 4 to 5 స్పూన్స్ మస్టర్డ్ ఆయిల్ యూస్ చేశాను. అది బాగా వేడయ్యాక అందులో ఒక 3 మీడియం సైజుడ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 3 మిర్చి, కొంచెం పుదీనా కూడా. ఇందులో నేను ఒక 4 ఎండుమిర్చి కూడా వేసాను. ఫస్ట్ ఆయిల్ ఫ్రై అయినాక కూడా మీరు వేసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా వేసి అది కూడా ఫ్రై అవ్వాలన్నమాట. అది ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకుందాం కొద్దిసేపు మనం. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. అందులో 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/4 స్పూన్ పసుపు, ఉప్పు రుచికి సరిపడా వేసుకొని దాన్ని మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ ఆర్ 1 అవర్ ఫ్రిడ్జ్లో కానీ మీరు బయట కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఇది ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఈ కర్రీలోకి ఎండుమిర్చి టేస్ట్ బాగుంటుంది. తినేటప్పుడు మీరు రైస్లో తిని చూడండి, చాలా బాగుంటుంది ఇది. కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాము. దాన్ని చికెను ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులో వేసుకుందాము. వేసిన తర్వాత ఒకసారి తిప్పేసి మూత పెట్టుకుందాం మనము. కొద్దిసేపటి తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. చికెన్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది. అందులో కొద్దిసేపు కుక్ అవ్వాలన్నమాట. కుక్ అయిన తర్వాత ఇందులో నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1 కప్ అంతా యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 20 to 25 మినిట్స్ కుక్ చేస్తే కర్రీ అయిపోతుంది. లాస్ట్కి దించే ముందు కరివేపాకు, కొత్తిమీర వేసుకొని దించేసుకుందాము. ఇది పప్పు తాలింపండి. నేను పప్పుని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నా. ఎండుమిర్చి, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అందులో 4 వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి పొట్టుతో సహా వేశారు. అవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. అండ్ ఈ వెల్లుల్లిని వీటిని ఫ్రై అయిన తర్వాత మీరు పక్కకు తీసుకొని రైస్తో తినండి, పప్పుతో తినేటప్పుడు అలా కూడా బాగుంటుంది. ఇందులోకి ఇంగువ, పసుపు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను పప్పు యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకుందాం. నేను ఇందులో సాల్ట్ కూడా వేస్తాను బాయిల్ చేసేటప్పుడే. ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అంతే అండి, రెడీ అయిపోయింది పప్పు. చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా కలుపుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకుందాం లాస్ట్గా, ఫైనల్ టచ్. అంతే, చికెన్ ఫ్రై అండ్ పప్పు కాంబినేషన్ సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.